ఇదిగో ప్యాకెట్లు, బాక్సులు, గిఫ్ట్లు ఏయో వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లోకి. అంతా అమెజాను, ఫ్లిప్కార్ట్లు పుణ్యమే. ఏం మాయ చేసేసారు వాళ్ళు. ఎక్కడ అమెజాను, ఎక్కడ ఫ్లిప్కార్టు, ఎక్కడ మనీళ్ళు. రోజుకొకటి రావాల్సిందే కదా. సరే వచ్చింది, మరి నేను చూపించాలిగా మీకు. ఎందుకో ఓపెన్ అవుతుంది. చేద్దామా? సీక్రెట్గా బుక్ చేసేస్తారు. మనిషికి ఒక ఫోను, ఎవరు పడితే వాళ్ళ ఫోన్లో ఏదో ఒకటి నొక్కేస్తారు. రోజుకోటి వస్తూ ఉంటుంది. రెడీగా ఉండండి. ఏంటబ్బా ఇది మళ్ళా? ఓబో ఎంత క్లాస్గా ఉందో. నాకు తెలీదు, నేను కాదుగా పెట్టింది. ఏంటి వుడెన్ ప్లాంటర్. ఇదిగో ఇలా ఎక్కడైనా మనం తగిలించుకొని ఇలా 1 2 3 4. పూర్వకాలం మన ఇళ్లల్లో, పల్లెటూర్లలో మనం ఉట్టిలో అని ఉండే ఇళ్లల్లో వీటిల్లో పెరుగో, పాలు, నెయ్యో, తోడుపెట్టినయో లేదంటే ఏయో ఒకటి దీంట్లో పెట్టుకునేవాళ్ళు కొండల్లో. అలా ఇప్పుడు మోడర్న్ అయిపోయాం కదా, అపార్ట్మెంట్ల్లోకి వచ్చేసాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నాం? ఏయో డెకరేషన్ పెట్టేస్తున్నాం. వా భలే ఉంది. చూస్తున్నారుగా, వేలాడుతున్న వుడెన్ ప్లాంటర్. 1 2 3 4 మొక్కలు పెట్టుకోవచ్చు. 1 2 3 and 4 కదా. ఎంత బాగుందో. నైస్, వెరీ నైస్. సో ఇలాగా మా వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా ఫ్లవర్స్ పెట్టేస్తున్నారు. ఉయ్యాలలో ఫ్లవర్లు అనమాట. కింద ఎర్ర పూలు పెట్టారు, ఊగుతూ ఉన్నాయి. ఇక్కడేమో మనీ ప్లాంట్ టైప్లో. ఇది న్యాచురలా, ఇది కూడా ఆర్టిఫిషియల్లా? న్యాచురల్లా? డౌట్గా ఉంది. సో కింద ఎర్ర పూలు, మధ్యలో మనీ ప్లాంట్ టైపు, తర్వాత ఇక్కడేమో పైనుంచే జాలువారుతూ భలే. భలే ఉంది కదా. అదే ఇంటికి అలంకారం అలా తయారైంది కదా. సీక్రెట్గా బుక్ చేసేసారు. అబ్బా నాకు తెలీదు. ఇప్పుడు చూడబోతే టక్కున వాడు వచ్చాడు, బెల్ కొట్టాడు, ట్రింగ్ అన్నాడు, ఇచ్చేసాడు. సరే సమయానికి నేను ఉన్నాను. సరే మనకి లోక మీదకి చూపించాలి కదా. సరే ఈ ఉయ్యాల జంపాల ఊగులాట, హాయ్ టైప్లో అదిగో అలా బాగుంది కదా.
లుక్స్కి అయితే బాగుంది. కాకపోతే నాకేమనిపిస్తుందంటే అటు సైడ్ అద్దానికి అది సరిపోయింది, ఇటు సైడ్ అద్దం ఎంటీగా ఉంది కదా, ఇంకొకటి తెప్పించి ఇటు కూడా పెడితే అప్పుడు మొత్తం విండో నిండుగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఐ రైట్? ఇంతకీ దీని కాస్ట్ ఎంతో సీక్రెట్ చెప్పలే నాకు. దీని ఖరీదు ఎంతో చెప్తారా? 357 రూపాయలకి 1, 2, 3 and 4 పెట్టుకునే వచ్చేసాయి అనమాట. ఇదండి బాబు, ఇదిగో ఇది అమెజాన్లో కాదు, ఫ్లిప్కార్ట్లో కాదు, మరి దేంట్లో? మీషోలో. అది మీషోలో చూసి వీళ్ళు ఆర్డర్ పెట్టారు, ఇదిగో వచ్చేసింది. 357 ఓన్లీ, 7 ఓన్లీ. ఇదే మనం చేయించుకోవాలనుకో మన వల్ల కాదు. ఎవరినన్ను అడిగినా 3000 చిల్లర చెప్తాడు తప్ప చేయడు. అది నైస్గా ఉందబ్బా. కాస్త మనం బతకటమే కాదు, కొంచెం యాస్థెటిక్స్ ఏ ఉన్నాయి కదా, అలా బతకాలి. రంగురంగుల అనుభూతులతోటి, హాయ్ భావాలతోటి, కాస్త రొమాంటిక్గా కూడా బతకాలోచ్. ఉన్నారా రొమాంటిక్ పీపుల్? ఇంకా కమ్మాన్, ఆర్డర్ పెట్టేసేయండి. 357 రూపాయలే. ఎంజాయ్ లైఫ్ రా, ఎంజాయ్. హాయ్, చూస్తున్నారుగా ఎలా ఉంది? నేను చెప్పిందంతా నిజమే కదా, కొంచెం రొమాంటిక్గా ఉండాలి కదా. ఇదిగో దీంట్లో మొక్క పెట్టే ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇది వచ్చేసింది. సో దీన్ని డెకరేట్ చేయాలి. ఇందుకు మీకు నచ్చిందా నచ్చలేదా? చెప్పండి. బాగుంది, బట్ ఇంకొకటి కావాలి. ఇక్కడ కూడా వేసేస్తే బాగుంటుంది. ఆ నేచర్ ఉంటే, ఆ మొక్కలు ఉంటే, ఆ పువ్వులు ఉంటే ఆ తీరే వేరబ్బా కదా, అవునా? నాకైతే మస్తుగా నచ్చేసింది. ఒక 4-5 డేస్లో అది కూడా వచ్చేస్తుంది. ఇంకోటి అక్కడ పెట్టేద్దాం. ఉండాలా లైఫ్లో ఆ మాత్రం ఖుషి, లేకపోతే ఇంకేముంది చెప్పు. అదే మన ఊళ్ళల్లో అనుకో, ఇంటి ముందు స్థలం ఉంటుంది, తవ్వుకుంటాం, మొక్క పెట్టుకుంటాం, కోసుకుంటాం, పూసుకుంటాం, చేసుకుంటాం, మట్టి మశానం నీళ్లు చేస్తాం, అంత అదొక లైఫ్. ఇక్కడ అది కాదే, చుట్టూ గోడల్లో మనం. అందుకే ఇలా ఎంజాయ్ లైఫ్.